ముస్లింలంటే ఓటు బ్యాంకు కాదని మాజీ మంత్రి సత్తెనపల్లి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లిలోని రఘురాం నగర్ ప్రజావేదిక నందు ఏర్పాటు చేసిన ముస్లిం మైనార్టీ ఆత్మీయ సమావేశంలో ఎంపీ శ్రీకృష్ణదేవరాయలతో కలిసి ఆయన పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మైనార్టీలకు నిధులు కూడా కేటాయించలేదని అన్నారు. జగన్ ముస్లింలను బానిసలుగా మార్చుకున్నారని ఆయన విమర్శించారు. ముస్లింలకు ప్రాథమిక విద్య, విదేశీ విద్యను జగన్ దూరం చేశారన్నారు. వైసీపీ పాలనలో మైనార్టీల మీద దాడులు పెరిగిపోయాయని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. నువ్వు చేసే సంక్షేమ కార్యక్రమాలు కానీ నువ్వు ప్రజల మీద వసూలు చేసేటువంటి పన్నుల భారం కానీ చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్తే ఎట్లా ఉంటుందో అదే సామెత కింద ఆయన చేసేటువంటి సంక్షేమ కార్యక్రమాలు చాక్లెట్ అయితే పన్నుల రూపంలో మన దగ్గర వసూలు చేసేటువంటిది మన ఒంటి మీద ఉన్నటువంటి నక్లెస్ ఎత్తుకెళ్లేటువంటి సామెతగా మరి ఉంది. ఆయన మాత్రం ఏ లక్ష్యంతో అయితే ముఖ్యమంత్రి అయినాడో, భారతదేశంలోనే అత్యంత ధనికవంతుడు కావాలని చెప్పేసి ఏ లక్ష్యంతో అనుకున్నాడో ఈ 5 సంవత్సరాల్లో తన లక్ష్యానికి చేరాడు. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ముఖ్యమంత్రి, అతిపెద్ద ధనవంతుడు కావాలనేటువంటిది ఇప్పుడు పుట్టింది కోరిక. మళ్ళీ మరొక్కసారి ప్రజల్ని నమ్మిస్తే ఈసారి రాష్ట్రం మొత్తాన్ని కూడా ఏకంగా అమ్మేసేటువంటి పరిస్థితి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే మీ ఆస్తులు మీ కావు,